నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్కులు GBLN చార్యులు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఆచార్యులు గారు, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఒక బ్రేక్ కూడా వచ్చింది, ఎందుకంటే మీరు ఇక్కడ విజయవాడలో ఉంటారు, మళ్ళీ ఇక్కడికి రావటము కంటిన్యూస్ గా మనం చెప్పట్లేదు. ఆరుద్ర నక్షత్రం దగ్గర ఉన్నాం. చెప్తారండి, ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? రెమెడీస్ కూడా చాలా వివరంగా మీరు తెలియచేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అశ్విని, భరణి, కృతిక, మృగశిర గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. దానికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి ప్లేలిస్ట్ లో. GBLN చార్యులు గారి ఎపిసోడ్స్ లో ఉంటాయి. మీరు ఆ నక్షత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ చూడొచ్చు. మరి ఈ రోజు ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. చెప్తారండి? శ్రీ గురుభ్యో నమః. ఆలస్యానికి కారణం అడిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. బెంగళూరు ఒక ప్రాంతాలు, శివారు ప్రాంతంలో, అంటే మనకు విజయవాడ నుంచి, చిత్తూరు నుంచి బెంగళూరు అనేటువంటి ప్రాంతంలో అతిబలి అనే ప్రాంతంలో ఒక చక్కని అమ్మవారి దేవాలయ నిర్మాణం జరుగుతుంది, ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది. సో అందులో ఎక్కువ సమయం బెంగళూరులో కేటాయిస్తున్నారు, ఉండటం జరుగుతుంది. అది భవిష్యత్తుకి సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక దివ్య క్షేత్రంగా అమ్మవారండి రేణుకా అమ్మవారు, రేణుకా పరమేశ్వరి. ఏదో ఒక సందర్భంలో అక్కడ స్థలం కొన్నప్పుడు ఆ తవ్వకాల్లో 2 విగ్రహాలు బయటపడ్డాయి. సో ఒకటి రేణుకా పరమేశ్వరి, రెండోది మహిషాసురమర్దని. సో ఆ 2 దేవాలయాల నిర్మాణం, గోశాల, కొద్దిగా ఆడవాళ్ళు బిజీగా ఉన్నాం. అయినప్పటికీ మీదేనా మొత్తం టోటల్ నేనే చూస్తున్నాను. బెంగళూరు ట్రస్ట్ ఏర్పాటు చేసాను. దానికి ఎప్పుడు కాల కంప్లీట్ అవుతుంది? నా ప్రకారం నెక్స్ట్ మాఘపంచమికి అంటే ఇంకో 1 year ఉంది. మన ప్రతిష్టా మహోత్సవాలు కూడా టార్గెట్ పెట్టుకున్నాం. సో బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది పురాతన సనాతన శిష్యులు కొంతమంది సహకరిస్తున్నారు. వెరీ గుడ్. సో అందులో ఉండటం వల్ల మనం రాలేకపోతున్నాం. ఓకే, అయితే ఆ గుడికి సంబంధించింది కూడా చేద్దాం నెక్స్ట్ ఇయర్ కాబట్టి. ఇక ఆరుద్ర నక్షత్రం మీకు సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. ఇక్కడ ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం 4 పాదాల్లో 4వ పాదం ఒక్కటే దోషప్రదం, మిగిలిన 3 పాదాలు దోషప్రదాలు కావని ధైర్యంగా చెప్పచ్చు. కొంతమంది ఇళ్లలో భర్త ఆరుద్ర, భార్య ఆరుద్ర, కొడుకు ఆరుద్ర. ఒకే నక్షత్రం చేసుకోవచ్చా అండి పెళ్ళిళ్ళు? అంటే బహుశా అలా జరగడానికి కారణం అక్క కూతురు చేసుకోవడం వల్ల, మేనమామ చేసుకోవడం వల్ల కలిసినటువంటి జాతకం అది. అక్క కూతురుని చేసుకోవడానికి, మేనబావను పెళ్లి చేసుకోవడానికి జాతక పరిశీలన అవసరం లేదు. అవునా? చేసుకోవచ్చు. ఒక సెక్షన్ ఉంది, చేసుకోవచ్చు అనడానికి ఒక ఆధారం ఉంది, ఇచ్చారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కొడుకు మళ్ళీ ఆరుద్ర పుట్టాడు, ఇట్ట కాదని చెప్పేసి వేరే బయట సంబంధం చేసుకుంటే వాళ్ళ ఇంటికి 2 ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళు 2 ఆరుద్రలో పుట్టారు. అదేంటండి? ఆరుద్ర పంచమని ఆ ఇంట్లో 5 ఉన్నారన్నమాట. స్వయాన మా అక్కగారి ఇంట్లో. ఎప్పుడు అడుగుతుంది ఆరుద్ర పరిస్థితి ఏంట్రా బాబు అంటే, ఇక్కడ 4వ పాదం ఒకటే చాలా ఎఫెక్టిబుల్ గా ఉంటుంది. అయితే ఆరుద్రలో పుట్టినటువంటి వాడు ఆరుద్ర నక్షత్రం రోజున నువ్వులతో కలిపినటువంటి చక్ర పొంగలని, సహజంగా చూడండి, మీకు సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలంగాణలో ఎక్కడ ఎవరికి భోజనాలకు పోనండి, ఇక్కడ ఈ నువ్వులతో కలిపినటువంటి జీడీలు దానం చేస్తారు. ఆ రోజు ఎందులో కదంటే నువ్వుల పిండి కలిపి పోస్తారు గ్యారంటీగా, ఎందుకంటే వాళ్ళ సినిమా మనకు రావాలిగా. అలా వస్తుందా అనేక భయం కదా మనకు. మంత్రయుక్తంగా ఇచ్చినప్పుడే కదా శని ఎఫెక్ట్ అనేది కాదు. ఇక్కడ నువ్వులు దానం చేసామో లేదని పాయింట్. ఓకే, సరే ఇప్పుడు అదేమంటే నువ్వులో కాల్షియం ఉంటుందండి అంటున్నారు మధ్యకాలం. తెల్ల నువ్వులు పొట్టు తీస్తే తెలుపు, పొట్టు ఉంటే నలుపు. సో అందులో కాల్షియం ఉంటుంది అంటారు. వీళ్ళే స్వయంగా పోయి కరెక్ట్గా శని కూడా శనివారం కొని పెడతాడు వాళ్ళ జీడీలు కొట్లోకి తీసుకుని వెళ్ళి. కాబట్టి ఇక్కడ ఆరుద్ర నక్షత్రాధిపతి అయినటువంటి నక్షత్రంలో పుట్టిన వారు ఆరుద్ర నక్షత్రం రోజున
నువ్వులతో కలిపినటువంటి చక్కెర పొంగలి. పొంగలిని నైవేద్యంగా శివుడికి నైవేద్యం పెట్టమన్నా. ఉమ్. అలా కుదరని పక్షంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వచ్చినా కూడా, ఏ వారం వచ్చినా కూడా, ఏ తిథిలో వచ్చినా కూడా నువ్వులతో కలిసినటువంటి తిల జలాభిషేకం శివుడికి చేసుకోవటం మంచిది. సో నెలకోసారి. ఎందుకంటే ఇక్కడ పరిహారాలు ఎప్పుడు కూడాను ధర్మసమ్మతంగా వేదహితంగా ఉండాలి. ఏవో మనం రెమెడీస్ చెప్పాం, తనువు జావండి అంటే అయ్యే పనికి ఉండకూడదు. ఆరుద్ర నక్షత్రం నెలకు ఒకసారి వస్తుంది. ఈ నక్షత్రం వారు యుక్త వయసు వచ్చిన వారు సంతానం కలిగే వరకు, చదువుకున్న వాళ్ళు తరచుగా ఉద్యోగాలు కోల్పోతున్న వారు ఉద్యోగాల కొరకు ఇలా చేసుకోవడం మంచిది. ఆరుద్ర నక్షత్రం రోజున నల్ల నువ్వుల్ని కానీ తెల్ల నువ్వుల్ని కానీ శివుడికి అభిషేకం చేసుకుని చేయడం మంచిది. ప్రసాదంగా పంచడం అనేటువంటిది మంచి విధానం. అట్లాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు మూల మంత్రాన్ని ఇచ్చారు. క్షం ఐం హ్రీం సహ ఆరుద్రాయై నమః. చూడండి, ఎక్కడైనా సరే నమః లేకుండా, ప్రణవాకారం లేకుండా ఏ మంత్రం కూడా ఉండదు. నేను ఎప్పుడు చెబుతాను అనమాట, నిద్ర లేచిన తర్వాత వాళ్ళు తిట్టుకుని యూట్యూబ్లు చూసి టైం వేస్ట్ చేసే కంటే ఆ ఆ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఓ అమ్మహ క గ అని 58 వర్ణాక్షరాలని ప్రతిరోజు ఆర్డర్లు చదివారనుకోండి, ఏ మంత్రమైనా అందులోనే ఉంటుందిగా. బీజాక్షరం కొత్తది ఎక్కడి నుంచి రాదుగా. కాబట్టి బీజాక్షరం కూడా ప్రణవ ఆ సమ్మిళితమై నమః అంటే నమో మళ్ళీ ఇష్టమూర్తి కిందే వస్తుంది అది. సో కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు ఈ మూల మంత్రాన్ని రోజుకి 11 సార్లు చదువుతూ క్షం ఐం హ్రీం సహ ఆరుద్రాయై నమః 11 సార్లు శ్రద్ధగా చేయటం ఉత్తమ ఫలితాలు వస్తాయి. అట్లాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇవన్నీ మాకు కుదరదండి, ఎక్కడ కూర్చుంటాయి ఈ మళ్ళు మశానాలు మామూలు కాదు, స్నానం చేయడం అర్ధరాత్రి కష్టం అవుతుంటే అనుకునేవారు కనీసం విష్ణు సహస్రనామంలోని మొదటి పాదం వారు 21వ శ్లోకం మరీచద్ధ మనోహంస సువర్ణో వాయువాహనః భుజగోత్తమః అనేటువంటి 20 మరీచద్ధ మనోహంస సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభసుతవః అగ్రనిర్గ్రామణే శ్రీమాన్ అనేటువంటి విష్ణు సహస్రనామాల్లోని 24వ శ్లోకాన్ని చదువుకోవడం మంచిది. సో ఇలా చేసుకోవడం వల్ల ఆరుద్ర నక్షత్రం వారికి ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.